ఎప్పుడు గత 5, 6 సంవత్సరాల నుంచి గానీ ఎప్పుడూ చెయ్యని ఒక కొత్త విధానం. అంటే ప్రొడ్యూసర్స్‌ని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రొడ్యూసర్స్‌ని అందరిని పిలిచి, కొంచెం కోఆపరేట్ చేయమని చెప్పి అందరిని అడిగితే, అందరిని అడిగిన దాని నుంచి ఆ రోజున పీపుల్స్ మీడియా వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు, అలాగే హీరో రవితేజ గారు అందరూ కోఆపరేట్ చేసి, ఆ కోఆపరేషన్ నుంచి ఫిబ్రవరి 9థ్ అని డేట్ చేశారు. అదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎప్పుడూ జరగని పద్ధతిలో ఛాంబర్ ఫస్ట్ టైము కొత్తగా అందరిని పిలిచి కోఆపరేట్ చేయమని చెప్పి అడిగే విధానం కొత్తగా ఈ సంవత్సరమే జరిగింది. ఇది వెరీ క్లియర్. ప్లస్ ఇదేదో ఎవరిని కార్నర్ చేసే విధానంగానో ఇంకోటి కాదు. అనవసరంగా కార్నర్ చేస్తున్నాం కానీ జరిగింది. అది అయిపోయిన తర్వాత సరే ఫిబ్రవరి 9థ్ ఏదో వాళ్ళకి ప్రామిస్ చేశారు. అదేం చేస్తారు అనేది కూడా మళ్ళీ మీడియాలో వచ్చింది. సరే దానికి కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి అందరినీ మళ్ళీ కోఆపరేట్ చేయమని చెప్పానంటే అప్పుడు అనిల్ శంకర్ గారు కానీ, రాజేష్ గారు కానీ వాళ్ళు కోఆపరేట్ చేసి ఛాంబర్ నిర్ణయానికి అంటే ఛాంబర్ నిర్ణయాన్ని కోఆపరేట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్, గుడ్ ఇంటెన్షన్తో వాళ్ళు కోఆపరేట్ చేశారు. అంత ఈజీగా కాదు. కొంచెం లోపల కొంచెం బాధ అనిపించినా కూడా ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి వాళ్ళు కోఆపరేట్ చేయటం జరిగింది. అలాగే ఇంకోటి నవరత్నాలు అని చెప్పి అదొక సినిమా కూడా ప్లాన్ చేశారు 9వ తారీఖు. వాళ్ళకు కూడా చెప్పాం. వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. సో ఇట్లా ఛాంబర్ పరంగా అందరం ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఛాంబర్లు, కౌన్సిళ్ళు అన్నీ కూడా ఒకటిగా సమిష్టిగా పనిచేస్తున్నాయి. నిన్న కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 3 ఆర్గనైజేషన్స్ కలిపి వెళ్ళి ఇండస్ట్రీ అంటే ఇక్కడ సుప్రీం బాడీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పి క్లియర్గా చెప్తే సీఎం గారు కూడా దాదాపు 1:15 నిమిషాలు అన్ని ప్రాబ్లమ్స్ విని ప్రతి ఈచ్ ప్రాబ్లంకి కన్సర్న్ అఫీషియల్ కూడా అప్పటికప్పుడు ఫోన్ చేసి అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అలాగే పైరసీ మ్యాటర్స్ కూడా సంబంధించి ఇవాళ రాజు గారిని వెళ్ళి పలానా చోటకి వెళ్ళి కలవమని చెప్పి వాళ్ళకు కూడా ఫోన్ చేసి అంటే ఇంత అద్భుతంగా ఒక అడ్మినిస్ట్రేషన్లో సినిమా ఇండస్ట్రీకి ఇంత కోఆపరేట్ చేసే గవర్నమెంట్గా, కోఆపరేట్ చేసే సీఎంగా రేవంత్ రెడ్డి గారిని చూస్తూ మాత్రం చాలా గొప్ప సినిమా ఇండస్ట్రీకి ఒక వరం, ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాం నిన్న జరిగిన మీటింగ్ ప్రకారం. సో ఎవరైనా సరే మీ కోఆపరేట్ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు ప్రయత్నం చేసుకునే దాంట్లో ఒకళ్ళకి చేశారు లేకపోతే ఇంకోళ్ళకి చేయలేదు అనేది లేకుండా ఇవాళ అందరం చేస్తున్నాం. అలాగే మొన్న మా సునీల్ గారు ఏషియన్ మల్టీప్లెక్స్ ఆర్సీపురంలో చేస్తే టోటల్గా హనుమాన్ టీం మొత్తం మెయిన్ చీఫ్ గెస్ట్లుగా వాళ్ళతోనే ఓపెన్ చేపించి వాళ్ళతోనే మా సునీల్ గారి దగ్గరుండి జై హనుమాన్ అని చెప్పి హనుమాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో సునీల్ గారి తోడ్పాటును కూడా మర్చిపోవాల్సిన ఇది అవసరం లేదు. అలాగే రాజు గారు కానీ వాళ్ళ ఇండస్ట్రీలో ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంటే ఇండస్ట్రీ మొత్తం ఆహ్వానిస్తుంది. అందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఈ సినిమా ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటాం. అలాంటి పరిస్థితే జరిగింది. కానీ మనం ఏదో కొంతమంది ఎవరన్నా వేరేగా కూడా అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు అలా జరిగింది. ఇవాళ పర్ఫెక్ట్గా అందరం కూర్చుంటున్నాం, అందరం మాట్లాడుతున్నాం, కోఆపరేట్ చేయమని అడుగుతున్నాం. కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అది ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీగానే చేస్తున్నాం. ఇక్కడెక్కడ రహస్యంగాను హైడ్ అండ్ సీక్గాను ఏమీ చేయటం లేదు. సో అందుకని దయచేసి మీడియా ఒకళ్ళకొకళ్ళకి కొంచెం తంపులు పెట్టే విధానం కాకుండా కోఆపరేట్ చేసుకునే విధానం అంటే మీడియాను సినిమా ఇండస్ట్రీ పుట్టిన కాడి నుంచి ఒకటే. మనకి గతంలో చూసుకుంటే కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి పేపర్ పెట్టారు, అది సినిమా ఇండస్ట్రీ పేపర్గా అయింది. తర్వాత ఆంధ్ర బ్యాంక్ పెట్టారు, అది సినిమా ఇండస్ట్రీ బ్యాంక్గా ఉంది. తర్వాత ఆయన ప్రొడక్షన్ హౌస్గా లక్ష్మీ ఫిలిమ్స్, డిస్ట్రిబ్యూషన్ హౌస్గా లక్ష్మీ ఫిలిమ్స్, శంకరాభరణం లాంటి సినిమాని రిలీజ్ చేసింది లక్ష్మీ ఫిలిమ్స్. దాని నుంచి సాగర సంగమం, స్వాతిముచ్చి ఇన్ని సినిమాలు వచ్చినాయి. అంటే ఇండస్ట్రీ మీడియా ఒకటిగానే ఉంది, భవిష్యత్తులో కూడా ఒకటిగానే ఉందాం. ఏవైనా మీకు చిన్న కన్ఫ్యూజన్స్ ఎక్కడన్నా ఏమన్నా అనిపించినా కూడా మీరు క్లారిటీగా అడిగితే క్లారిటీగా సమాధానం చెప్పడానికి మేము అందరం ఉన్నాం. అందుకని మన మధ్యలో ఒకళ్ళనొకళ్ళు పొరపచ్చాలి కానీ ఒక ప్రొడ్యూసర్ని డిస్టర్బ్ చేసే విధానం లేకుండా ముందుకెళ్దాం. ఇండస్ట్రీలో ఒక మంచి తరుణం ఈసారి అందరినీ కూర్చోబెట్టి కోఆపరేట్ చేయమని అడగటం అనేది ఒక గొప్ప పని చేసాం. అలాగే ఇందాక మా లక్ష్మీనారాయణ గారు సోదరుడు అడిగినట్టు పక్క రాష్ట్ర ప్రయత్నం చేద్దాం, అవుద్దో ప్రయత్నం అయితే చేద్దాం. డెఫినెట్గా ఇండియన్ ఇండస్ట్రీలో అన్ని చోట్ల అందరినీ కూడా కోఆపరేట్ చేయమని అడుగుదాం. కోఆపరేట్ చేసేవాళ్ళు ఉంటారు, దానికి ముందుకెళ్ళే విధానం ఉంటుంది. ఎన్వి ప్రసాద్ గారు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. నేను వీలైతే 8కి కానీ 10కి కానీ వెళ్ళడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. మాది పాన్ ఇండియా ఫిల్ము. ప్లస్ మాకు ఈగిల్ థియేటర్ ఎక్కడన్నా పలానా థియేటర్ అవసరం అంటే ఆ పక్క థియేటర్ ఉంటే వేసుకుంటాం, లేదంటే ఆ చోట ఆగిపోతాం. కొద్ది థియేటర్లో వెళ్తాం. మేము ఛాంబర్ కోఆపరేట్ చేస్తాం అని చెప్పి క్లియర్గా వాళ్ళు ఒక పాన్ ఇండియా ఫిల్మ్ అయినా కూడా ఎన్వి ప్రసాద్ గారు చెప్పారు. సో ఇక్కడ అందరం కూడా చిత్తశుద్ధితో అందరం పర్ఫెక్ట్గానే ఉన్నాం. సో పర్ఫెక్ట్గానే ఉంటామని కూడా
ఆశిస్తూ మీరు దయచేసి మమ్మల్ని పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చేయండి అని కూడా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.